ఏంటక్క ఇలా చేశావు? పండగెళ్ళి ఎన్ని రోజులైంది? పండగ పిండి వంటలు ఇప్పుడా చూపించేది మాకంటారా? ఏం చేస్తాం మరి అట్లా అయిపోతుంది. అయినా రాను రాను నీకు అస్సలు భయం లేకుండా పోతుంది. కంటిన్యూగా వీడియోస్ చేయట్లేదు బలుపా అంటారా? కాదండి, అస్సలు కుదరట్లేదు, అట్లా అయిపోయింది. సో, మీ అందరికీ తెలిసిన విషయమే, పండగకి మనమేమో ఊర్లో లేము, తిరుపతి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి యాత్రలన్నీ వెళ్ళొచ్చాం కదా! మీరు ఎవరన్నా చూడకపోయుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ చూసొచ్చేయండి. సో, సరే మరి పండగకి మీరందరూ ఇంటికెళ్ళి మంచి మంచిగా పిండి వంటలు అవన్నీ తెచ్చేసుకున్నారా? ఏం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ పిండి వంటలేంటో కామెంట్ చేయండి. సో, నా ఫేవరెట్ అయితే కజ్జికాయలు. అవి చేయమని చెప్పాను మా మమ్మీని. సో, నీకు తర్వాత చేసి పంపుతాను అని చెప్పారు. సో, జంతికలు ఇంకా సల్లగుత్తులు. సో, మా వారు ఇష్టంగా తింటారు. సో, అల్లుడి కోసం మా అత్తగారు చేసి పెట్టిందనమాట. సో, ఇందులో స్వీట్ ఒకటి, హాట్ ఒకటిలా చేసింది సల్లగుత్తులు. మేమైతే సల్లగుత్తులు అంటాము. కొన్ని ఊర్లల్లో గులాబీ గుత్తులు అని కూడా అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా అవే కాదండి, పిల్లల కోసం వామ్ బిస్కెట్లు, అంటే మా చిన్నోడి కోసం మేము చందమామ బిస్కెట్లని కూడా అంటామనమాట. సో, ఇంకా మా పెద్దోడి కోసం, మా కోసం, ఇంక ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ కోసం ఒక్కొక్కటి పంపింది. సో, మా పెద్దోడు ఇంకా పిల్లలు ఫ్రూట్స్ ఎక్కువ తింటారు కదా! ఇంకా ఇంట్లో ఉన్నాయని చెప్పి గ్రేప్స్, బనానా, యాపిల్స్ ఉంటే వేసేసిందనమాట. సో, సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మంచిగా మనం ఫ్రూట్స్ తినాలి. సో, మా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారనమాట ఏం పెట్టినా. సో, వాళ్ళ కోసం ఇంకా ఈ డబ్బాలో అట్టేసింది. సో, ఇంటికొచ్చి మళ్ళీ వండినప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి, సో, మా అమ్మ కొత్తిమీర పచ్చడి. మా అమ్మ ఏమన్నా మంచిగా చేస్తుంది. అందులో నా ఫేవరెట్ కొత్తిమీర పచ్చడనమాట. నాకు చాలా ఇష్టం. సో, బాక్స్‌లోంచే మంచి వాసనొస్తుంది. తీసుకొని కొంచెమైతే తినేసినాననమాట. ఇంకా దాంతో పాటు ఎగ్స్ కూడా పంపింది. ఈ నార్మల్ ఎగ్స్ కాదు. సో, డబల్ సోనా ఎగ్స్ అంటారు కదా! అవి కూడా ఇచ్చింది. ఎందుకంటే ఎగ్ అంటే నాకు ఇంకా మా పెద్దోడికి ఫేవరెట్ అనమాట. సో, వాడు స్కూల్‌కి వెళ్తారు కాబట్టి, సో, డైలీ ఒక ఎగ్ కంపల్సరీ తింటారు. అయితే బాయిల్డ్ అన్నా, లేపోతే ఎగ్ ఫ్రై, ఆమ్లెట్ ఇలా ఏదో ఒకలా చేస్తాను. సో, అందులో ఒక ఎగ్ డ్యామేజ్ అయిందనమాట. సో, ఇవి మా పండగ పిండి వంటలు. అమ్మ అయితే ఇవి నా కోసం పంపించింది. సో, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మా అత్తయ్య వాళ్ళకి పంపించేసి, మిగతాయన్నీ నేను దాచేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.